అయితే ఓటరు నమోదులో అక్రమాలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల కమిషన్ గట్టిగానే స్పందించింది. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేము అంటే ఇప్పుడే తప్పుకోండి అని జిల్లాల ఎస్పీలు సిపిలను ఘాటుగా హెచ్చరించింది. విధుల్లో పార్టీ యాటిట్యూడ్ ను ఉపేక్షించబోమని తెగేసి చెప్పింది. అంతా మాకు తెలుసు, ఎన్నికల అధికారులంటే అలుసా అని ఆగ్రహించింది. ఫెయిర్ అండ్ ఫ్రీ పద్ధతుల్లో ఎన్నికలు నిర్వహించాల్సిందేనని నిర్దేశించింది. నిన్న విజయవాడలో కేంద్ర ఎన్నికల కమిషన్ పూర్తి బెంచ్ జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సమావేశమైంది. ఈ సందర్భంగా విజయవాడ సిపి తిరుపతి ఎస్పీలపై తీవ్రంగా మండిపడిందని సమాచారం. సిపి పనితీరు బాగోలేదని హెచ్చరించినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విజయవాడ సిపి ఏదో సమాధానం చెప్పడానికి ప్రయత్నించగా ఆయనపై బెంచ్ మరింత అసహనం వ్యక్తం చేసింది. బై ఎలక్షన్స్ లో నమోదైన కేసులు ఎందుకు దర్యాప్తు చేయలేదని తిరుపతి ఎస్పీని గట్టిగానే ప్రశ్నించింది. ఎవరైనా పక్షపాత ధోరణితో కనిపిస్తే ఉపేక్షించబోం, గమనిస్తూనే ఉంటాం, వెంట పడుతూనే ఉంటాం, కుదరదు అనుకుంటే వెళ్లిపోండి, ఎన్నికల తర్వాత విధుల్లోకి రండి అంటూ గట్టి హెచ్చరికలు చేసింది. దేశంలో ఒక్క ఏపీలోనే ఓటర్ల నమోదుపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని కమిషన్ వ్యాఖ్యానించింది. ఏపీ అంటేనే మద్యం, డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల సమయంలో మరింత తీవ్ర స్థాయిలో అవి పంపిణీ అవుతాయి. వాటిని నియంత్రించడానికి కలెక్టర్లు, ఎస్పీలు గట్టి చర్యలు తీసుకోవాలి. మీకు మేం పూర్తి స్థాయిలో సహకరిస్తాం. మాకు రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లొస్తున్నాయి, మేం తట్టుకోలేకపోతున్నాము అంటే ఇప్పుడే తప్పుకోవాలి అని కలెక్టర్లు, ఎస్పీలకు తేల్చి చెప్పింది. సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం, డబ్బు ఎక్కువగా ఏపీలో డంప్ అవుతోంది. కర్ణాటక నుంచి ఎక్కువగా మద్యం ఇక్కడకు తరలిస్తున్నారు. సరిహద్దు జిల్లాల్లో చెక్ పోస్టులను ఎందుకు అప్రమత్తం చేయడం లేదు? ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తున్న గంజాయిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాలి. తిరుపతి, చంద్రగిరి, అనంతపురం, కాకినాడ, గుంటూరు వెస్ట్, కడపలో ఓటరు నమోదుపై ఎక్కువ ఫిర్యాదులొచ్చాయి. జిల్లాల్లో కొన్ని డూప్లికేట్ ఓటర్ ఐడీ కార్డులు ప్రింట్ అవుతున్నాయన్న సమాచారం మా దగ్గరుంది. వీటన్నింటిపైన ఇప్పుడే చర్యలు తీసుకోండి, వెంటనే నియంత్రించండి. జిల్లాల్లో ఓటరు నమోదుపై ఎస్పీలకు ఫిర్యాదులు వచ్చిన వెంటనే యాక్షన్ ఉండాలి. రాజకీయ ఒత్తిళ్లున్నాయని చెప్పే కారణాలు మా దగ్గర నడవ్వు అని స్పష్టం చేసింది. సమావేశానికి ముందే చంద్రగిరి, తిరుపతిలో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ఫామ్ 7 పై చంద్రబాబు, పవన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఈ అంశంపై కూడా సిఈసి సమావేశం దృష్టి సారించింది. ఈ రెండు నియోజకవర్గాల్లో వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల కమిషన్ గట్టిగానే ప్రశ్నించింది. అక్కడే అత్యధిక ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయని, వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. ఈసీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు ఇబ్బంది పడినట్టు సమాచారం.